అల్లు అర్జున్ వ్యవహారంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశం కనిపిస్తూ ఉండడం, కేటీఆర్ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించినట్లు మీడియాలో వస్తున్నాయి. ఈ అరెస్టుకు తమకు సంబంధం లేదు, తనకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకెళ్లిందని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా న్యూస్ ఛానల్లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంకో అంశాన్ని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఒక ప్రోగ్రాంలో, ఈ సినిమాకు సంబంధించిన ప్రోగ్రాంలోనే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పే వరకు ఆయన సొంతంగా చెప్పలేకపోయారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా కక్ష సాధిస్తుందేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు లాంటి వాళ్ళు అలాంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కాసేపటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్వీట్ కూడా కాసేపు చర్చనీయాంశంగా మారింది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటూ ఒక ట్వీట్ పెట్టారు. ఫస్ట్ సింగిల్ లైన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టారు. దీన్ని చాలామంది అల్లు అర్జున్ విషయంలోకి అన్వయించుకోవడం మొదలుపెట్టారు. అయితే కాసేపటి తర్వాత ఇలా మిస్లీడ్ కాకుండా ఉండడానికి ఇంకా వివరంగా మరో ట్వీట్ పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం. అదేంటంటే ఆ పవన్ కళ్యాణ్ తాను పెట్టిన ట్వీటు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే కులాలకు మతాలకు అతీతంగా మనం నిలబడి ఉండాలి. దాదాపు 2 దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం. అందుకే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అన్న లైన్ వాడినట్టుగా వివరణ ఇచ్చేందుకు మరో ట్వీట్ కూడా పవన్ కళ్యాణ్ పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు అల్లు అర్జున్ అరెస్ట్ పైన అయితే స్పందించలేదు. అయితే కేఏ పాల్తో పాటు వైసీపీకి సంబంధించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఇంకో అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. అక్కడ థియేటర్ దగ్గర అల్లు అర్జున్కి ప్రమేయం లేకపోయినా అక్కడ ఓ మహిళ చనిపోవడం బాధాకరమే. ఈ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు మరి ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గతంలో పబ్లిక్ మీటింగ్ పెడితే కందుకూరులో 8 మంది చనిపోయారు, గుంటూరులో 2 చనిపోయారు తొక్కిసలాట్లో, ఇక గోదావరి పుష్కరాల సమయంలో 20 మందికి పైగా చనిపోయినారు. మళ్ళీ ఆ సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించలేదే అంటూ ఒక పోలిక కూడా తెస్తున్నారు. అయితే అది తెలంగాణ పోలీసు, ఇది ఏపీ పోలీసు. కేఏ పాల్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒక పొలిటీషియన్ విషయంలో ఒకలాగా చట్టం, సామాన్యులు సినీ యాక్టర్ల విషయంలో మరోలాగా చట్టం పనిచేస్తుందని కూడా ఆయన ప్రస్తావిస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు మీటింగులు పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది, గుంటూరులో 2 చనిపోయారు, పుష్కరాల సమయంలో 20 మంది చనిపోయారు, మరి చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపైన అల్లు అర్జున్ని వెంటనే రిలీజ్ చేయాలి, లేకపోతే తానే కోర్టుకు వెళ్తానని కూడా కేఏ పాల్ చెప్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే అసలు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు, సంధ్యా థియేటర్ దగ్గరికి వస్తున్నట్టు మాకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని పోలీసులు చెప్తూ ఉన్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లెటర్ను రిలీజ్ చేసింది. లేదు, అల్లు అర్జున్ ఏ సమయంలో థియేటర్ వద్దకు రాబోతున్నారో పోలీసులకు తాము లేఖ రాశాము, స్పష్టంగా టైం కూడా చెప్పాము, కానీ పోలీసులే సరిగా స్పందించలేదు అన్నట్టుగా తాము పోలీసులకు రాసిన లేఖను కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే రిలీజ్ చేసింది. అయితే ఓవరాల్గా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నట్టుగా చెప్పారు. చిరంజీవి అయితే ఈ అరెస్టు విషయం తెలిసిన తర్వాత అల్లు అరవింద్ ఇంటి వద్దకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్ వద్దకు కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఏపీలో పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీకి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఉంది. వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు ఎన్నికల సమయంలో. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాని అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఏంటి అన్న దానిపైన అప్పుడు దుమారం వేసింది. నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. తమతో ఉంటూ పరాయి వాళ్ళకు పక్క వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు మాకు శత్రువులే అన్నట్టుగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. అయితే గ్యాప్ అయితే ఉంది. జనసేన, టీడీపీ, పవన్ కళ్యాణ్, నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ మధ్య గ్యాప్ అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగింది, చట్టం తాను పని తాను చేసుకుపోయింది అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ అయితే పెద్దగా నమ్మే పరిస్థితులు, ఏదో మోటివ్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ మీటింగులు జరుగుతుంటాయి, చాలామంది సినిమా వాళ్ళ ఫంక్షన్లు జరిగాయి, అప్పుడు కూడా తొక్కిసలాటలు జరిగాయి, కొందరు చనిపోయారు, కొన్ని చోట్ల గాయపడ్డారు. రాజకీయ పార్టీల మీటింగులు జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో స్పందించని పోలీసులు, ప్రభుత్వం అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఏకంగా ఇంటికి వెళ్ళి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మాత్రం ఇదంతా ఒక సాధారణ ప్రొసీజర్లా జరగలేదు అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతుంది. ఏదో మోటివ్ ఉంది దీని వెనుక అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అది ఏంటి అన్నది తెలియాలి. ఇప్పటికైతే బీఆర్ఎస్, కేటీఆర్ ఖండించారు అల్లు అర్జున్ అరెస్టుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. అంబటి రాంబాబు ట్వీట్ పెట్టాడు, అల్లు అర్జున్ అరెస్టును తాము ఖండిస్తూ ఉన్నాము, ఇది అక్రమం అని.
సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది చూడాలి. సోషల్ మీడియాలో అయితే ఈ అరెస్టును ఆయా వర్గాలు ఎంజాయ్ చేస్తున్నాయి, కానీ నెటిజన్లు వేరు, పార్టీల అధినేతలు పార్టీల వైఖరి వేరు. మరి తెలుగుదేశం పార్టీ జనసేన దీని మీద స్పందిస్తుందా, లేకుంటే మాకేం సంబంధం, అది చట్టం తన పని తాను చేసుకెళ్ళింది అన్నట్టుగానే వ్యవహరిస్తారా అన్నదైతే చూడాలి.